హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ టైమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డేస్ తర్వాత నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో శ్రీరామనవమి స్పెషల్ అనమాట. ఇక మీదట వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. శ్రీరామనవమి ముందు రోజు నైట్ పిల్లలు అయితే అస్సలు పడుకోలేదండి, చాలా టైం పట్టేసింది. దాదాపు 1:30 వరకు కూడా ఆడుతూనే ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు అస్సలు పడుకోలేదు. ఇక మార్నింగ్ అయితే 5 o'clock అయితే లేచాను. ఇంకా శ్రీరామనవమి పండగ కాబట్టి ఎలాగో కొంచెం బద్దకించుకున్న పనులు అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను. ముందుగా అయితే స్నానానికి అయితే వెన్నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఢిల్లీ వెదర్ అయితే అస్సలు చెప్పలేమండి, ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోదు. పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తాయి. ఇక తప్పలేదన్నమాట, వేణీలు అయితే పెట్టేసుకున్నాను. నాకు కూడా కోల్డ్ చేసినట్టుగా ఉందన్నమాట. ఇక లెగటం అయితే ఇల్లు వాకిలి అంతా కూడా క్లీన్ చేసుకొని ఇక ముగ్గులు అయితే పెట్టేశాను. మేము ఉండేది అపార్ట్మెంట్ లో అనమాట. ఇక్కడ ఫ్లోర్ చూసారా ఎలా ఉందో. నడిపిన చాపిస్తే అయితే ఇలా ముగ్గు వేస్తూ ఉంటాను. ఒక్కోసారి కన్ఫ్యూజ్ కూడా వచ్చేస్తుంది ఆ ఫ్లోర్ లో కనిపించక. మేమైతే క్వార్టర్స్ లో ఉండము, హెచ్ఆర్ఏ అయితే వస్తుంది కాబట్టి బయటే ఉంటాం. మనకి నచ్చిన ఇల్లు అయితే షిఫ్ట్ అవడానికి ఉంటుంది. అదే క్వార్టర్స్ లో ఉంటే అలా స్టాండర్డ్ గా ఉండిపోవాల్సిందే ట్రాన్స్ఫర్ వచ్చేంత వరకు కూడా. పిల్లలు లెగక ముందే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసి రెడీగా చేసేద్దాము. ఇంకా ఫాస్ట్ గా అయితే అన్ని చేస్తున్నాను అనమాట. శ్రీరామనవమి కంటే ముందుగా మనకి గుర్తొచ్చేది పానకము, చలిమిడి, వడపప్పు కంపల్సరీగా పెడుతూ ఉంటాం కదా. పెసరపప్పునే వడపప్పు అంటాం అనమాట. కొంచెం నానబెడితే వడపప్పు అవుతుంది. అందుకే పులిహార చేద్దామని ఇక రైస్ కడిగేసేసి దానిలో ఉప్పు పసుపు వేసి ఇక కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క అయితే అస్సలు ఖాళీ లేదు చెప్పాలంటే. వీడియో తీస్తూ ఇలా చేయడం అంటే చాలా డేస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేది. ఏదైనా మనం పండుగల టైంలో ఇలా వీడియోలు తీసుకుంటూ ఏదైనా చెయ్యాలి అంటే కొంచెం కష్టమే చెప్పాలంటే. అలవాటు అయిపోతే అంత ఈజీగానే ఉంటుందేమో మరి, మేబీ తెలియదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అస్సలు కుదరదు కదా. సో అందుకనే నేను కూడా ఎక్కువ నెగ్లెక్ట్ చేసేసాను అనమాట లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేయడం. ఒక పనిని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? సో అందుకని యూట్యూబ్ ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి అలా వదిలేయకుండా ఇక డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను అనమాట. డైలీ కాకపోయినా 2 days కి ఒకసారైనా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఢిల్లీలో ఫెస్టివల్స్ చేసుకోవాలంటే కొంచెం వెల్త్ గానే ఉంటది. ఎందుకంటే ఊర్లో చేసుకున్న దారి వేరు, ఇక్కడ చేసుకున్న దారి వేరు. ఇంటి దగ్గరే పందిరేసి చక్కగా రాముల వారి కళ్యాణం అయితే జరిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. చక్కగా కోలాహలంగా జరుగుతూ ఉండేది. అందులో పానకం అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా తాంబూలం అందుకోవడానికి అందరూ కూడా పందిట్లోకి రమ్మని పిలిచేవాళ్ళు అనమాట. సో తాంబూలం పుచ్చుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. చక్కగా పానకం తాగి పానకంలో కొంచెం ఐస్ కూడా వేస్తారనమాట. దాని వల్ల చాలా కూల్ గా ఉంటుంది, తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చెప్పాలి. ఎంతైనా తెలుగు వారింట పండగ అంటే ఆ సందడే వేరు కదా. అదే నార్త్ సైడ్ అయితే ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్తారు. మహా అయితే ఎక్కువగా ప్రసాదాలు అంటూ వాళ్ళు ఏం ప్రిపేర్ చేయరు. పూరీలు, శనగలు, అలాగే రవ్వ కేసరి ఇలా అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో వాటిని భోజనం కింద ట్రీట్ చేసి వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. అదే మన తెలుగు వారింట అయితే ఖచ్చితంగా పులిహార, అలాగే సేమియా పాయసం అనో లేకపోతే పరమన్నమో, ఇలా పూర్ణాలు, గారెలు, శనగలు, చలిమిడి, వడపప్పు, పానకం ఇలా ఎన్నో రకాల దద్దోజనం, అలాగే చక్కెర పొంగలని చాలా ఐటమ్స్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి రకరకాల ప్రసాదాలతో అయితే అన్ని చేసుకుంటూ చక్కగా అందరితో కలిసి ఊర్లో అందరితో హ్యాపీగా ఉంటాం. కానీ మేము మాత్రం మిస్ అవుతూ ఉంటాము. కానీ ప్రతి పండక్కి ఫోర్స్ లో ఇలా సెలవులు కావాలంటే ఎవరు ఇవ్వరు కదా, మనము వెళ్ళలేము పిల్లల్ని వేసుకొని. అదే ఇక్కడ ఉంటే ఏంటంటే సింగిల్ గా మనమే చేసుకోవాలి, అది వస్తేనే చేసుకోవాలన్నమాట. పూర్ణాలు అంటే కొంచెం భయం అనమాట నాకైతే. అంటే కొంచెం పేలుతాయి అంటారు, చీదేస్తాయి అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. హీట్ గా లేకపోయినా లేకపోతే పిండి సరిగ్గా క్వాంటిటీలో కలపకపోయినా అనేవి చీదేస్తూ ఉంటాయి అంటారు. నేనైతే మరి మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ అయితే నాకు ఎప్పుడు చూపించలా, కొంచెం భయపడుతూ ఉండేది ఆమె కూడా. పూర్ణాలు చీదేస్తూ ఉంటే నువ్వు పక్కకు వెళ్ళు, అసలు దగ్గరికి రానిచ్చేది కాదనమాట. ఫోన్ లో అడిగి చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇక బెల్లం అంటారా, ఇంటి దగ్గర నుంచి అయితే బెల్లం అయితే తీసుకొచ్చుకుంటాను ఎప్పుడు కూడా. 2 kgs 3 kgs అయితే కంపల్సరీ అన్నమాట. ఇక్కడ బెల్లం అయితే అస్సలు నచ్చదు, ఎందుకంటే అదొక బ్లాక్ కలర్ లాగా అయిపోతుంది, వెగటుగా ఉన్నట్టుగా ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు బాగోదు చెప్పాలంటే. పరమన్నం ఏమైనా చేసుకున్నా గానీ నాకైతే నచ్చదు. సో అందుకనే నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకుంటాను. ఇక్కడైతే కల్తీగా ఉంటుందని ఒక పక్కన ఒకటి ఏదైతే ఈజీగా ఉంటుందో అది ఫస్ట్ పెట్టేసుకొని దాని తగ్గట్టుగా ఆలోచించుకొని నేను పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్క పని కూడా చాలా తేలిగ్గా అయిపోతుంది. మాక్సిమం టైం సేవ్ అయ్యేలాగానే ఎట్ ఎ టైం అన్ని పనులు అయ్యేలాగానే చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇన్ని పండుగలు చేశాం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ పులిహార కలపడం అయితే అయిపోయింది మామిడికాయ తురుముతో. మామిడికాయలు అయితే ఇక్కడ చాలా రేట్ గా ఉన్నాయి. చిన్ని చిన్ని పిందలే అమ్ముతున్నారనమాట. అవైతే పుల్లగా ఉన్నాయి తినడానికి మాత్రం, కానీ అంత పులుపు అయితే రాలేదన్నమాట పులిహార అయితే. ఇంకా మామిడికాయ పులిహారతో పాటుగా పూర్ణాలు అయితే చేశానన్నమాట. చాలా బాగా వచ్చినాయి పూర్ణాలు అయితే. టేస్ట్ అయితే అదిరిపోయినాయి. మా వారైతే చాలా ఇష్టంగా తిన్నారు. అసలు మా వారికి పూర్ణాలు అంటే ఇష్టం ఉండవంట. అసలు
ఎంతో ఇష్టంగా అయితే తిన్నారు. కానీ నేను ఎప్పుడు చేసినా కూడా తినేవారు కాదు. జస్ట్ టేస్ట్ కూడా అంత చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు టేస్ట్ చూసి అసలు వదలలేకపోయారన్నమాట. బాక్స్ కూడా కట్టించుకొని తీసుకువెళ్ళిపోయారు. ఎవరైనా ఇష్టంగా మనం చేసినవి తిన్నారు అంటే అసలు ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో దాంతో పాటుగా పాలు పొంగించి అయితే పాయసం అయితే చేశాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసరికి నేనైతే బాదము అలాగే కిస్మిస్ అయితే వేసాను. ఇంకా జీడిపప్పు అయితే అయిపోయింది అనమాట. ఇలా పాలైతే అప్పుడే వచ్చాడనమాట. పాల అతని కోసం చాలా సేపు వెయిట్ చేశాను అనమాట. దాని వల్ల టైం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సగ్గుబియ్యం వేసేసి సేమియా పాయసం అయితే రెడీ చేసేసాను. ఈ లోపల ప్రేమ హర్ష అయితే నిద్ర లేచారు. ఇక వాళ్ళకైతే స్నానాలు అవన్నీ చేయించుకొని చక్కగా పూర్ణాలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు లేచే టయానికి నేను అనుకున్నట్టుగా అయితే జరిగిందనమాట. పిల్లలు లేచే లోపలే నైవేద్యాలు అయితే అన్ని ప్రిపేర్ చేసేసాను. చాలా హ్యాపీ అనిపించింది చెప్పాలంటే. వాళ్ళు ఉంటే అది అంటారు ఇది అంటారు, కాన్సన్ట్రేషన్ చేయలేము, వీడియోస్ కూడా తీయలేము. చెప్పాలంటే ఇద్దరు పిల్లలు అటొచ్చి ఇటొచ్చి లాగుతూనే ఉంటారన్నమాట. ఇక మా ప్రేమ మా హర్ష అయితే అస్సలు చెప్పక్కర్లేదు. వంటగదిలోనే వాళ్ళ పని. చెప్పాలంటే ఎన్ని బొమ్మలు ఇచ్చినా కూడా ఆడుకోరు అనమాట. ఎంతసేపు మా అమ్మ ఏం చేస్తుంది, ఏం వంటకం చేస్తుంది లైవ్ లో చూసి ప్రాక్టీసింగ్ లో మొదలు పెడతారు. ఇక వాళ్ళ ప్రాక్టీసింగ్ లకి వంట సామాన్లన్నీ కూడా కిచెన్ లో అన్ని కూడా బయటికి బెడ్రూమ్ లోకో లేకపోతే హాల్ లోకో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. చపాతీ చేస్తున్నావు, ఆమె వండేసాను, ఆమె తిను అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి నాకు పెడుతూ ఉంటారు వాళ్ళ నాన్నకి నాకు. అవును, భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు ఎంతమంది తీసుకున్నారు? దానితో పాటుగా ఒక ముత్యం కూడా వస్తూ ఉంటుంది మనం గనక మనీ గనక పే చేసినట్లయితే గనక. అలాగే చాలా మందికి వివాహం అనేది ఆలస్యం అవుతుంది కదా. సో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వివాహం గనక ఆలస్యం అయితే ఇట్టే జరిగిపోతుందని అంటూ ఉంటారు. ఆ తలంబరాలతో మనల్ని ఆశీర్వదించినట్లయితే. మీలో ఎంతమందికి ఆ సీతారాముల వారి కళ్యాణ తలంబరాలు అందుకున్నారో కమెంట్ లో చెప్పండి. ఇక అన్ని ప్రిపేర్ చేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇక ఆయనే పూజ అయితే చేసేస్తున్నారు అనమాట. మాల వేసుకున్నప్పటి నుంచి కూడా నాకు పూజ చేసుకునే అవకాశం అయితే రాలేదు. ఎంతైనా ఇంటి యజమాని చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎంతవరకు నైవేద్యాలు అయితే నివేదించేశారు. ఇక ప్రేమ హర్ష అయితే వచ్చేసారు పూజలోకి. ఇక వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట పూజలు అంటే. మాత్రం వీడియో అస్సలు మిస్ చేయొద్దు, అసలు స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఎందుకంటే ప్రేమ్ గురించే ఈ వీడియో కూడా. ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా పూజ అయితే చేశాడు. ఎలా చేశాడు ఏంటి అనేది మీరే చూద్దరు గాని. మా వారు పూజ చేసేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఎందుకంటే బి షిఫ్ట్ నైట్ నుంచి బి అయితే వేసేసారు. ఇక 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 10 గానీ 10:30 లోపల గానీ వచ్చేస్తూ ఉంటారనమాట. పూజ అవి చేసుకున్న తర్వాత పలహారాలు తినేసి ఇక ఆయన అయితే బయలుదేరి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. సో అందుకనే గుడికి అయితే వెళ్ళటం అయితే కుదరదు అనమాట. సో అందుకనే ఇంట్లోనే ఇలా హారతి ఇచ్చేసి పూజ అయితే చేసుకున్నాం. మాకున్నంతలో మా శక్తి కొలది పూజ అయితే చేసుకున్నాం ఈ ఇద్దరు పిల్లలతో కలిసి. ప్రేమ్ అయితే చక్కగా పాట పాడాడండి. ఎలా పాట పాడాడు ఏంటి అనేది మీరే చూడండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా ఎంజాయ్ చేశాడు. ఇద్దరికి కూడా వైట్ షర్ట్స్ అయితే వేసాను అనమాట, జీన్స్ వేసేసి. పిల్లలు ఇద్దరు కూడా పాట పాడుతూ అసలు పూజ అయితే భలే చేశారండి. అసలు మిస్ అవ్వద్దు, మరీ చెప్తున్నాను. రామ రామ రకుల సోమ చెప్పు తల్లి జై జయ రామ. క్లాప్ క్లాప్ క్లాప్. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ్ లో ఇంప్రూవ్మెంట్ రావడానికి హర్షనే కారణం. హర్ష ఏం చేస్తే అదే చేస్తూ ఉంటాడు. హర్షకు కూడా ఇప్పుడిప్పుడే మాటలు వస్తూ ఉన్నాయి. సో ఆ మాటలు తను కూడా ట్రై చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. హర్షలా మాట్లాడటానికి ముద్దుగా ఉంటాయి అన్నమాట మాటలు. హర్ష పుట్టినందుకు ఒకందుకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ్ కి చాలా తోడుగా ఉంటాడు. ప్రేమ్ లో ఇంప్రూవ్మెంట్ కి కారణం కూడా హర్షనే కాబట్టి చాలా హ్యాపీ మాకైతే. ఇద్దరు ఆ బాండింగ్ తో ఉండాలి ఎల్లప్పుడూ కూడా, కలిసిమెలిసి ఆ ఎఫెక్షన్ పెంచాలి వాళ్ళిద్దరి మధ్య అనుకుంటూ ఉంటాం. ఎంతైనా పేరెంట్స్ అనే వాళ్ళు కడవరకు అయితే తోడుంటారు కదా పిల్లలకి. సో ఇక వాళ్ళకి తోడు నీడగా ఉండేది వాళ్ళ అన్నదమ్ములు, అలాగే వాళ్ళకి కట్టుకునే భార్య మాత్రమే కదా. వీళ్ళిద్దరూ ఎంత కొట్టుకుంటారో అంతే ప్రేమగా ఉంటారు. ఒకళ్ళు విడిచి ఒకళ్ళు అయితే ఉండరు అనమాట. ఒకరు కనబడకపోతే ఇంకొకరు అడుగుతూ ఉంటారు అనమాట. సో అంత ఎఫెక్షన్, అంత బాండింగ్ అయితే క్రియేట్ అయింది వీళ్ళ మధ్య. రామ 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 సీత రకుల సోమ రామ 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 జయ రామ జానకి రామ అయోధ్య రామ 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 రకుల సోమ రామ 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 సీత రామ 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 సీత జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ రామ రామ. క్లాప్ కొట్టు తల్లి. జై జై దండం పెట్టుకో. జై జై స్వామి. త్వరగా నడిచేయాలంతా.
ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా ఇంకా ఇవే అయితే సరిపెట్టేసుకున్నాం. ఇక బాక్స్ లోకి అయితే మా వారికి ఇవైతే పెట్టేసి ఇచ్చేసి పంపించేసాను. ఇక ఆయన వెనకాలే షూ వేసుకోగానే షూ కి పాలిష్ చేస్తాడు హర్ష అయితే, ఇంకా ఆయన వెనకాలే ఫాలోయింగ్ అన్నమాట. చూసారు కదండి ప్రేమ్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్. యాక్చువల్లీ ప్రేమ్కి అయితే ఫిజియోథెరపీ అయితే స్టాప్ చేయించాం అనమాట. సో ఎందుకంటే ప్రేమ్కి హిందీ లాంగ్వేజ్ చాలా కష్టమైపోతుంది. సో మన లాంగ్వేజ్ అయితే అలవాటు పడిపోయాడు. సో వాళ్ళ లాంగ్వేజ్ కొత్తగా ఉందన్నమాట. సో అందుకని స్టాప్. సో మన లాంగ్వేజ్ అయితే అర్థం చేసుకుంటున్నాడు, కానీ తెలుగు అయితే చక్కగా వెనక్కి వెళ్ళు ముందుకు వెళ్ళు పట్టుకో అన్నా కూడా అర్థమవుతుంది. కానీ మెయిన్గా ఏంటంటే తను హిందీ లాంగ్వేజ్కి అలవాటు పడట్లేదు అనమాట. సో ఎంతైనా డిలే ప్రాబ్లం ఉంది కాబట్టి తను అలాంటివి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి సో కష్టమైపోతుందని మేమే మాన్పించేసాం అనమాట. సో వాళ్ళు కూడా టైంపాస్ చేసేస్తున్నారు అనమాట మా దగ్గర మనీ తీసుకొని. సో అందుకని ఇంకా అయితే ఇంట్లోనే ఉండిపోయాం అనమాట. సో బకెట్తో అయితే నడిపిస్తున్నాం అనమాట. కొడితే అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా ఇంప్రూవ్ అయ్యాడు చెప్పాలంటే. సో ఇలాగే ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మీరు బ్లెస్ చేయండి అలాగే మా ప్రేమ్ని. సో అలాగే చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ సపోర్ట్ అయితే మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రేమ్లో ఇంప్రూవ్మెంట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అనేవి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు తల్లి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.